శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి నవంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కంప్లీట్గా ఈ రాశి వారికి వృత్తి వ్యవహారాల్లో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొద్దిగా ఆదాయ వనరులు కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే నెమ్మదిగా ఈ మకర రాశి వారికి చాలా గ్రహాలు అనుకూల స్థితిలోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా దశమ స్థానంలో రవిగ్రహ సంచారం, అష్టమాధిపతిగా రవి దశమ స్థాన సంచారం వల్ల వృత్తిలో అనుకోకుండా సడన్గా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగపరంగా మీ యొక్క బాధ్యతలు పెరగచ్చు. కొన్ని సందర్భాల్లో ఉన్న ఉద్యోగానికి ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తిపరంగా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా కొద్దిగా అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, వేధింపులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సడన్గా ఉద్యోగపరమైన అభివృద్ధి రావడం వల్ల మీకు ఆశ్చర్యం కూడా కలిగించే అవకాశం ఉన్నది. అయితే లాభస్థానంలో 2 గ్రహాల సంచారం, ముఖ్యంగా చతుర్థ లాభాధిపతి కుజుడు లాభస్థాన సంచారం వల్ల భూములు, స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అన్నదమ్ములు సహకరిస్తారు. రావాల్సినటువంటి పాత బాకీలన్నీ వసూలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి బుధగ్రహ లాభస్థానంలో ఉండడం వల్ల ఏదైనా లిటికేషన్లో ఇరుక్కున్నటువంటి ధనం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యాధిపతి లాభస్థాన స్థితి వల్ల ఏంటంటే పూర్వపుణ్యం వల్ల అయితేనే, మీ సంతానం యొక్క సహకారం వల్ల అయితేనే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. ఏదైనా పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరంగా రావాల్సిన ధనం చేతికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఉద్యోగపరంగా కూడా కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు ఒక అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ఈ విధంగా దశమంలో రవి, లాభంలో కుజుడు కంప్లీట్గా ప్రభుత్వ అనుకూలత, రాజకీయ నాయకుల నుంచి లాభం కలిగే అవకాశం ఉంది. అటు తండ్రి గారు కానీ, అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక గురువు ప్రస్తుతం 7వ స్థానంలో రాశిని వీక్షించడం వల్ల మీ జీవన విధానంలో, లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని బలహీనతల నుంచి బయటపడతారు. ఏదైనా ఉత్సాహంగా దైవ సంకల్పంతో అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అన్నటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే సహజంగా మకర రాశి వారు ఏ ప్రయత్నం ప్రారంభించినా అది చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అది కొంత వేగం పెరిగి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. శని భగవానుడి యొక్క స్థితి కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని మంచి అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో వద్దనుకున్న వారే మిమ్మల్ని పిలిచి మీకు ఒక ఉద్యోగం కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఒక గౌరవప్రదమైన హోదా కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏదో విధంగా అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ విషయాలు పక్కన పెట్టి వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం వల్ల చాలా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.